కోనసీమ జిల్లా ఇరుసు మండలం ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు మొదటి రోజుతో పోలిస్తే తీవ్రత కొంతమేర తగ్గిందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. మంటలపై అగ్నిమాపక యంత్రాలతో నీటిని విరజిమ్మే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. బ్లోఅవుట్ వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 6 నుంచి 7 రోజుల వ్యవధిలో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి వెల్ క్యాప్ చేస్తామని ఓఎన్జీసీ టెక్నికల్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా తెలిపారు. మండే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30కి జరిగిన ఇన్సిడెంట్ అరౌండ్ 12:30కి ఇగ్నిషన్ జరిగింది. సో ఆల్రెడీ బ్రీఫ్ చేసాము రిగార్డింగ్ ద ఇష్యూ, అందరికీ తెలుసు. ఎస్టర్డే ఈవినింగ్కి ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్. 4 విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆ 4 విలేజెస్లో ఉన్న ప్రజలందరికీ కూడా దే హ్యావ్ గాన్ బ్యాక్ టు దేర్ హోమ్స్ అండ్ నార్మల్సీ రిస్టోర్ అయింది. ఆ లోకల్ పబ్లిక్ అందరికీ కూడా మాట్లాడడం జరిగింది. రైట్ నో అయితే దెర్ ఇస్ నో ఇష్యూ, పీస్ఫుల్గా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ నెంబర్స్లో పాడైపోయాయి, ఎన్ని ఎకరాల్లో పాడైపోయింది, సో అక్కడ రీస్టోరేషన్ డ్యామేజెస్ ఏమేమి జరిగాయి, ఏమేమి రోడ్లు వేసాము, ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాము, సో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ జరుగుతుందండి రైట్ నౌ. సో ఫ్రమ్ ద ఓఎన్జీసీ అథారిటీస్ చెప్పడం ఏంటంటే రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 to 5 పంప్స్ ఆపరేట్ చేసి అక్కడ టెంపరేచర్స్ అన్ని రెడ్యూస్ చేసి ఆ వెల్కి 10 to 15 మీటర్స్ రేడియస్లో ఇప్పుడు వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నారు. సజ్ దట్ ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనేది క్వైరీ జరుగుతుంది.